అందరికీ నమస్కారం. మీ అందరికీ ఈటీవీ ప్రభాకర్ అనే వ్యక్తి తెలిసే ఉంటాడు. వాళ్ళ అబ్బాయి సినిమాల్లోకి వచ్చాడు. ఐ థింక్ 1-2 సినిమాలు చేశాడు అనుకుంటా. అతని పేరు చంద్రహాస్. అతన్ని ఏదో విషయాల్లో ట్రోల్ చేస్తుంటారు. ఈ యూత్ అంతా అరే నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అది ఇదని, ఏదో నీకు యాటిట్యూడ్ ఉందిరా అది ఇదంటే వాళ్ళ నాన్న వాడికి యాటిట్యూడ్ స్టార్ అని పేరు పెట్టాడు. ఇంకా ఏం ప్రూవ్ చేసుకోలేదు, ఏ సినిమా హిట్ కాలేదు, ఏం కాలేదు, కానీ యాటిట్యూడ్ స్టార్ అని వాళ్ళ నాన్నే పెట్టాడంట. సరే పెట్టుకోండొచ్చు, తప్పులేదు. ఈరోజు బాగా బాధపడుతూ ఏడ్చాడు, కన్నీటి పర్యంతమయ్యాడు. అతను ఏదో సినిమా యాక్ట్ చేసాడు, నాకు నిజంగా పేరు తెలియదండి. అది నిన్న రిలీజ్ అయిందంట. ఏడుస్తున్నాడు. ఒకసారి ఆ వీడియో చూడండి. ఎందుకు ఏడ్చాడు అన్నది మనం మాట్లాడుకుందాం. ఒకసారి ఆ వీడియో చూడండి. ఏదో దీనివల్ల నాకు థియేటర్కి రారేమో అని కొంచెం భయం అయితే ఉంది నాకు. ఎందుకంటే నేను కొంతమందికి నచ్చుతుందేమో అని చెప్పి నేను ఏదో చేశాను. బట్ అది ఇప్పుడు సినిమాకి నేను ఎఫెక్ట్ పడుతుందేమో నాకు చాలా భయం వేస్తుంది సార్. ఇప్పుడు అంటే సినిమా బాగాలేకపోతే ఒకటి, కానీ బాగుంది చాలా. సో అందుకని నాకు అదనమాట. సో నేను ప్రజలకు కొంతమందికి నచ్చుతుందని ఒక పని చేశాను. ఇప్పుడు బాధపడుతున్నాను. ఆ పని వల్ల నా సినిమా ఆడదేమో, నా సినిమా ఫ్లాప్ అవుతుందేమో, దానివల్ల ఎవరు థియేటర్కు రారేమో అని చెప్పి పిల్లగాడు ఏడుస్తున్నాను. సో వివరాల్లోకి వెళ్తే మామూలుగా అండి, కొన్ని విషయాలు ఎందుకు ట్రోల్ అవుతాయి, ఎందుకు వైరల్ అవుతాయి ఎవరు చెప్పలేరు. కానీ కొన్నిసార్లు వైరల్ అవ్వాలనే ఉద్దేశంతోనే కొందరు నెగిటివిటీ మాట్లాడడము, కామెంట్స్ చేయడం ఇది చూస్తుంటాం. నేను సినిమా ఇండస్ట్రీ గురించి పెద్దగా పట్టించుకుని వాళ్ళ గురించి నేను మాట్లాడను, ఎవరి ఇష్టాలు వాళ్ళవి. ఈ అబ్బాయి ఏం చేశాడంటే, ఒక స్టేజ్ పైన నేను కూడా చూశానండి, ఎక్కడో ట్విట్టర్లోనో ఫేస్బుక్లోనో చూశాను. ఒక పాట పాడుతూ గుంజి 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 ఏదో బూతు మాట్లాడాడు. 2-3 బూతులు మాట్లాడాడు. ఆ పాటలో రాసుకొని వచ్చి మరీ బూతులు మాట్లాడాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ అవాక్కయ్యారు. ఈవెన్ జేడి చక్రవర్తి గెస్ట్గా వచ్చాడు, జేఎన్సీ పరాంజీ వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళ ఫాదర్ స్టేజ్ పైన ఉన్నాడు. అందరి ముందరే పాడాడు. అది అంటే ఇంకా నేను ఆ అబ్బాయిని కామెంట్ చేయాలని కాదు, సెన్సేషనలిజం కోసం చేశాడంటే. చీప్ ట్రిక్స్ అంటారు కదా, చీప్ ట్రిక్స్. ఏదైనా కానీ మనం అటెన్షన్ గ్రాప్ చేయాలి అని. కొన్ని పాటలు అవి రిలీజ్ అయిన తర్వాత ట్రోల్కు గురవుతాయి. ఆ పిల్లగాడు మాత్రం ట్రోల్స్ మీమ్స్ రావాలని ఆ పాట పాడాడు. అంటే ఏదో సినిమా క్రేజ్ తెచ్చుకుందాం దానివల్ల అది అని చెప్పేసి పాడాడు. పాడితే పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఒక జర్నలిస్ట్ అశోక్ గారు, నాకు కూడా వ్యక్తిగతంగా పరిచయం, వారు కూడా ఏంది ఇది, ఇలా చేయడం తప్పు కదా, ఇలా మాట్లాడొచ్చా, ఎంత దరిద్రంగా ఉన్నాయి ఆ మాటలు, సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నాము, మనం లిమిట్స్లో ఉండాలని చెప్తే అతనికి ఈ చంద్రహాస్ వార్నింగ్ కూడా ఇచ్చాడు. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను, నాకు క్షమాపణలు చెప్పాలి అది ఇదంటే, నిన్ను ఏదో చేస్తున్నా అది ఇదంటే ఆయన వెళ్ళి కేసు పెట్టారు. కేసు కూడా రిజిస్టర్ అయింది. నాకు తెలిసింది ఏంటంటే సజ్జనార్ గారు ఒక కానిస్టేబుల్ చేత ఈ పిల్లగాడిపై ఇంకో కేసు కూడా పెట్టించారు అనేది నాకు తెలిసింది. సో తర్వాత స్టూడియోలోకి వెళ్ళి క్షమాపణ చెప్పంటే నేను క్షమాపణ చెప్పను, నేనేం తప్పు చేయలేదు, ఎవరైనా బాధపడితే క్షమాపణ చెప్పాలా, ఎవరు బాధపడలే కదా అది ఇదని మాట్లాడుతున్నాడు. అంటే దాన్ని డ్రాగ్ చేసుకుంటూ వెళ్ళాడు. కానీ లోపల ఇన్నర్గా అతనికి తెలుసు, ఆయన ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే ఆ పిల్లగాడికి నేను ఏదో తప్పు చేశానే, ఇది బ్యాక్ ఫైర్ అవుతుంది, మనం ఏదో సెన్సేషనిజం కోసం చేస్తే ఇట్లా అయిందే అని చెప్పేసి. ఈరోజు థియేటర్కు జనాలు రాకపోయే, ఇంకా రాలేదు అని అంటున్నారు. నా సినిమా గురించి నేను మాట్లాడలేదండి, ఆ సినిమా పేరు నాకు తెలీదు. అతను బాధపడుతూ ఏడుస్తూ, నేను ఆ రోజు ఆ స్టేజ్ పైన 2-3 బూతు మాటలు మాట్లాడాను ఆ పాటలో, దానివల్ల సెన్సేషనిజం అవుతుంది, ప్లస్ అవుతుంది, కొందరికి నచ్చుతుంది అనుకున్నా, కానీ ఇప్పుడు ఇలా అవుతుంది, థియేటర్ రాకుండా ఆపేస్తారని అనుకోలేదని గుక్కబెట్టి ఏడుస్తున్నాను. ఇప్పుడు పేరెంట్స్ది కూడా బాధ్యత అండి. ఇప్పుడు ప్రతిదీ పిల్లవాళ్లకు మనం వదిలేయకూడదు, అలా మాట్లాడొద్దురా, అది తప్పురా అని చెప్పాల్సిన బాధ్యత పేరెంట్స్ పైన కూడా ఉంది. సెన్సేషనిజం కోసం, లేకపోతే ఏదైనా మనకు లాభం చేకూరుతుంది కదా అని చెప్పేసి ఇష్టారీతిన ఏ స్టేజ్ మీద పడితే ఆ స్టేజ్ మీద అట్లా మాట్లాడితే సభ్య సమాజం హర్షించదు. అతని పేరు చంద్రహాస్. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా అండి, అది పిల్లగాడు చేశాడు, వాడు పిల్లగాడు కాబట్టి వాడు కంట్రోల్ చేసుకోలేక వాడు ఏడ్చాడు. యాజ్ ఇట్ ఈస్గా చంద్రబాబు నాయుడు గారు చేసింది కూడా ఎగ్జాక్ట్గా అదే అండి, ఎగ్జాక్ట్గా అదే.
రాజకీయంగా మైలేజ్ వస్తుంది, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇరుకుని పెట్టొచ్చు, రాజకీయంగా మనం లబ్ధి పొందొచ్చు, మత రాజకీయాలు చేయొచ్చని ఆ రోజు సెప్టెంబర్ 18వ తేదీ అనాలోచితంగా ఆ రోజు మాట్లాడారు. ఏ ఆధారాలు లేకపోయినా ఒక ఎన్డీటీవీ రిపోర్ట్లో కల్తీ జరిగిండొచ్చనే అనుమానాలు ఉంటే ఆ అనుమానాల్ని నివృత్తి చేసుకోకుండా, ఎటువంటి ఇన్వెస్టిగేషన్ చేయకోకుండా, ఎటువంటి టీమ్స్ని రెడీ చేయకుండా, సిట్టు లేకుండా, ఏం లేకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నెయ్యికి బదులు జంతుకోవు కలిపేశారు. అక్కడ రాజకీయం యాడ్ చేశారు, దాంట్లో రాజకీయాన్ని వాడారు. నెయ్యిలో జంతుకోవు వాడలే, నెయ్యిలో రాజకీయాన్ని వాడాడు చంద్రబాబు నాయుడు. ఆ రోజు ఒక మాట అన్నాడు, ఆ మాట తర్వాత దాన్ని కవర్ చేసుకోలేక ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడి చేయించడము, వాళ్ళను తిట్టడము, వాళ్ళను బూచిగా చూపించడము. సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ పోలీస్ కంప్లైంట్ పడ్డాయి, అక్కడ సిట్ రిపోర్ట్ వచ్చింది. సిట్ రిపోర్ట్లో జంతు కొవ్వు లేదని క్లియర్గా వచ్చిన తర్వాత కూడా బుకాయించడము. ఫస్ట్ ఏమన్నాడు? జంతు కొవ్వు అన్నాడు. 2 పామ్ ఆయిల్, 3 ఇంకా డిటర్జెంట్స్ ఏవి హార్పిక్ ఇట్లాంటివి కలిపిన. హార్పిక్ కలిపితే నెయ్యి ఉంటుందా అండి? గమ్మత్తైన విషయం ఏంటంటే 25వ తేదీ రిజెక్ట్ చేసిన 25 జూలై 2024 తేదీ రిజెక్ట్ చేసిన నెయ్యిని మళ్ళీ వాళ్ళు ఏఆర్ డైరీ వాళ్ళు వైష్ణవి వాళ్ళ దగ్గర కొనుగోలు చేసినట్ట. వైష్ణవి వాళ్ళకి ఇస్తే వైష్ణవి వాళ్ళు వాటిని మళ్ళీ 11వ తేదీ ఆగస్టు 11, ఆగస్టు 12, ఆగస్టు 19 మళ్ళీ అవే 4 ట్యాంకులు పంపిస్తే అప్పుడు టీటీడీ వాళ్ళు యాక్సెప్ట్ చేసినట్ట ఆ లడ్డూని. సిట్లో చెప్పిందండి, సిట్ రిపోర్ట్ చెప్పింది, ఏం కాదు. ఇంకా ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు గీక్కోలేక పీక్కోలేక అల్లాడుతున్నాడు చంద్రబాబు నాయుడు. సేమ్ చంద్రహాస్ ఎట్లయితే ఈరోజు ఏడుస్తున్నాడో, చంద్రహాస్ పిల్లగాడు యువకుడు కాబట్టి ఏడుస్తున్నాడు తప్పు తెలుసుకుని. చంద్రబాబు నాయుడు కూడా నేను తప్పు చేశాను తెలుసు, ఆ రోజు అనాలోచితంగా ఏ ఆధారాలు లేకపోయినా నేను ఇన్ని అభాండాలు మోపినా అని చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు ఏడవలేడు కదా, అందరినీ ఏడిపిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏంది, చంద్రబాబు కోసం ప్రతి ఒక్కరూ మేము తిన్నామబ్బా, మేము జంతుకోవు తిన్నాం, మేము జంతుకోవు తిన్నాం, రోజు ఏడుస్తాం అని ఏడుస్తామని భక్తులు ఏడవాలంట. అది చంద్రబాబు నాయుడుకి హ్యాపీ. అది చూసారా, నేను చెప్తే నేను పంది అంటే పంది అనాలి మీరు, నేను నంది అంటే నంది అనాలి. నందిని చూపించి నేను పంది అన్నాను అనుకో, మీరు పంది అనే ఒప్పుకోవాలి. లేకపోతే మీరు ఒప్పుకునేంత వరకు మా మనుషులతో మా వాళ్ళతో చెప్పిస్తూనే ఉంటాను. ఇప్పుడు భక్తులందరూ కూడా చంద్రబాబు నాయుడు సంతృప్తి కోసం, లేకపోతే చంద్రహాస్ సంతృప్తి కోసం, ఆ చంద్రహాస్ ఏమన్నాడు, గుంజి 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 ఏదో తర్వాత బూతులు మాట్లాడాడు. చంద్రబాబు ఈ పక్క ఏం చేస్తాడు, లాగి 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 దాన్ని రచ్చ చేస్తుంది. సేమ్ 2 ఇన్సిడెంట్లు సేమ్ టు సేమ్. ఆ పిల్లగాడు సెన్సేషనిజం కోసం నా సినిమాకు క్రేజ్ రావాలని చేశాడు, ఇక్కడ రాజకీయంగా నేను మైలేజ్ తెచ్చుకోవాలి అని చెప్పేసి ఇక్కడ అనాలోచితంగా చంద్రబాబు చేశాడు. అక్కడ అబ్బాయి మీద కేసులు పడ్డాయి, ఇక్కడ సిట్టు క్లియరెన్స్ ఇచ్చింది, ఏమీ లేదు దాంట్లో జంతుకోలేదని. అతను బయటకు వచ్చి ఏడ్చాడు, ఇక్కడ చంద్రబాబు జనాల్ని ఏడిపిస్తున్నాడు. మిగతాదంతా సేమ్ టు సేమ్. సెన్సేషనిజం పేరుతో పిల్లగాళ్ళు చేస్తుంటే అర్థం ఉంది, వయసు పెరిగింది, నువ్వు చేస్తే ఏమన్నా అర్థం ఉందే చంద్రబాబు? ఒకసారి నువ్వే ఆలోచించుకో. ఇంకా నీకు చంద్రహాస్కు ఏం తేడా? నువ్వే ఆలోచన చేసుకో చంద్రబాబు.